హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఐఖాన్ బాబు సార్ పెంట చేశారు ఎలక్షన్లకు ముందు. ఆ విషయం అందరికీ తెలుసు. వాంటెడ్గా కావాలనే పెంట చేసుకున్నారు. దానికి విపరీతంగా ట్రోలింగ్ గురయ్యారు మీరు. అంటే ఎంతో అభిమానించే మాలాంటి వాళ్ళకు కూడా మీరు చిరాకు తెప్పించారు. రైట్, బాగానే ఉంది. ఏదో ఇండివిజువల్గా ఎదగాలనుకున్నాడు, ట్రై చేశాడు, నో ప్రాబ్లం, ఎదగడం తప్పు కాదని చెప్పేసి మాలాంటి వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నాం. కానీ ఏం పోయేకాలం మీకు? మొన్న మరలా ఏదో ఫంక్షన్ క్రియేట్ చేసుకొని సుకుమార్ గారి భార్య గారి ప్రొడక్షన్కి సంబంధించిన ఒక ఫంక్షన్లో అవన్నీ మాట్లాడకుండా మరలా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మీరు రచ్చ చేయాలని చూస్తే మాలాంటి జనసైనికులు వీరమహిళలు ఊరుకుంటారా? తొక్కి పెట్టి నారదీస్తారు. అదే డిసైడ్ అయ్యింది ఇప్పుడు. ఖచ్చితంగా మీరంటే ఖచ్చితంగా నాకు అభిమానం ఉంది. పుష్పాన్ని నేను చాలాసార్లు చూశాను. అది ఎవరి వల్ల చూసాము? మీరు ఏదో గొప్పగా యాక్ట్ చేశారనే. అది సుకుమార్ గారి బ్రాండ్, అది సుకుమార్ గారి క్రియేషన్. అది మీ ప్లేస్లో దారిన పోయే కుక్కను పెట్టినా కూడా మేము చూస్తాం. అది మీరు వాపును బలుపు అనుకుంటే చాలా కష్టమవుతుంది. పుష్ప ఇచ్చిన కిక్తో మీరు అసలు ఆగట్లేదు. సుకుమార్ గారి బ్రాండ్ అది, మీ బ్రాండ్ కాదు. ఊరికే ఏ అని ఎక్కడ పడితే అక్కడ కాలి కింద చెప్పుల కింద కూడా మీరు ఏ బ్రాండ్లు వేసుకుంటే బ్రాండ్ అయిపోదు. బ్రాండ్ అనేది ఆడియన్స్ ఇవ్వాలి, ప్రేక్షకులు ఇవ్వాలి, ఫ్యాన్స్ ఇవ్వాలి. మీరు వేసుకుంటే సరిపోదు. రైట్, ఆ విషయం కాసేపు పక్కకు పెడితే మీరు ఎలక్షన్ ముందు గెలుకున్నారు, బాగానే ఉంది. మరలా గెలుకోవడం ఎందుకు? అయిపోయింది, మాసిపోయింది. రైట్, మరలా ఫంక్షన్ క్రియేట్ చేసుకుని ఆ ఫంక్షన్లో ఎవరు అడిగిన అడగకపోయినా కూడా నా స్నేహితుడి కోసం ఎంతైనా పీక్కుంటూ వస్తాను నేనని చెప్పేసి అనుకుంటే ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏం కావాలి? ఏమన్నా ఆలోచించారా? మీరు సోషల్ మీడియాలో ఉన్నాం, మేము సోషల్ మీడియాలో ఉన్నాం. మేము బాగానే ఉంటాం. మధ్యలో ఎమ్మెల్యే, ఆ వైసీపీ ఎమ్మెల్యే చితికిపోతున్నాడు. ఏమైనా గమనిస్తున్నారా? అనవసరంగా ఎవడికో ఏదో ఫ్రెండ్ అయిపోతే వీడు ఫ్రెండ్ అని చెప్పేసి నన్ను వాయించేస్తున్నాడని చెప్పేసి తన బాధ ఎవరికి చెప్పుకోలేక, అలా అని చెప్పేసి ఊరుకోలేక నానా సంక నాకుతున్నాడు ఆ వైసీపీ ఎమ్మెల్యే. కనీసం తన గురించైనా ఆలోచించారా? సో ఎనీహౌ పుష్ప, ఐఖాన్ బాబు సార్, నువ్వు ఫిక్స్ అయిపోయావు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలని. అది మాకు క్లియర్గా అర్థమవుతోంది. అందువల్లే ఇలాంటి ఒక జన సైనికుడు ఫిక్స్ అయిపోతే ట్రోలింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ఇక నొచ్చుద్దు. ముందు మీ మధ్య మా మధ్య ఇలాంటి వైసీపీ ఎమ్మెల్యేలు రాకుండా చూసుకోండి. పాపం ఎటూ కాకుండా నలిగిపోతున్నాడు. పూజకు పనికిరాని పువ్వులా తయారవుతున్నాడు ఆయన పరిస్థితి. సో ఆయన పక్కకు పెట్టేసి డైరెక్ట్ అటాక్ కానివ్వండి. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేయాలనుకున్నారా? చెయ్యండి. పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మాలాంటి జన సైనికులు చాలు మీకు. మీరు అడిగే క్వశ్చన్లకు కావచ్చు, మీరు అడిగే వ్యవహారాలకు కావచ్చు, ప్రతిదీ సమాధానం చెప్పడానికి మేము రెడీగానే ఉన్నాం. సో పుష్ప, రెడీ అయిపో. ఐఖాన్ బాబు సార్, రెడీ అయిపోండి. మీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడానికి ఈ వారణాసి సూర్య ఒక్కడు చాలు. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్ పుష్ప. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే టోటల్ నా జన సైనికులు వీరమహిళంతా నిన్ను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో ఇక చూద్దు. టేక్ కేర్, లవ్ యు ఆల్. మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.